హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈస్ట్ ఫేస్లో ఉన్న 133 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇంటి ముందర మనకు 30 ఫీట్ల రోడ్డు ఉంది. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఇంత దగ్గరలో మనకు ఇల్లు దొరకడం అనేది హైదరాబాద్లో చాలా అరుదు. ఇంటి ఎలివేషన్ చూసాం కదా, ఇంట్లోకి వెళ్ళకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఈ ఇల్లు ఎక్కడ ఉంది, దీని కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది అనే విషయాలన్నీ, దీని ధర ఎంత అనేటివి మొత్తం మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చామండి. పార్కింగ్లో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఒక బోర్ ఉంది, సంప్ ఉంది. పార్కింగ్లో మనము 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు, 1-2 బైకులు అయితే పెట్టుకోవచ్చు. దీని డైమెన్షన్స్ వచ్చేసి 24 ఫీట్లు 50 ఫీట్లు, రోడ్ సైడ్ 24 ఫీట్లు, డెప్త్ అనేది 50 ఫీట్లు. స్టెప్స్ పక్కన వాష్ ఏరియా చూస్తున్నాం మనము. ఇది సౌత్ సైడ్ గల్లీ. ఇంటికి సంబంధించిన విషయాలు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది. అయితే సింగిల్ రూమ్ పోర్షన్ సపరేటు, మళ్ళీ సింగిల్ బిహెచ్కే పోర్షన్ ఒకటి అని 2 పోర్షన్లు అయితే చేశారు. ఇది ఒక పోర్షను, తర్వాత ఇది ఒక పోర్షను. మొదట మనము ఈ పోర్షన్ చూద్దాము. 2 కలిపి కూడా మనం ఒకే పోర్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం అవసరాన్ని బట్టి. ఇది సింగిల్ రూమ్ అండి. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇందులో మనకు ఒక బాత్రూమ్ కూడా ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇది నెక్స్ట్ పోర్షన్కు మనకు అటాచ్మెంట్గా ఉంటుంది. దీన్ని సపరేట్గా కూడా మనం రెంట్కి ఇచ్చుకుంటే ఇన్వెస్ట్ పరంగా బాగుంటుంది. ఈ సింగిల్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఈ రూమ్ అనేది సపరేట్గా రెంట్కి ఇచ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాము. ఇంకొక పోర్షన్ అయితే చూద్దాం మనము. గ్రౌండ్ ఫ్లోర్లోని ఇంకొక పోర్షను. ఈ ఎంట్రన్స్ అనేది చూసుకోవచ్చు, మంచి టేక్ వుడ్తో చేయించారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. కరెంటు లేకపోవడం వల్ల నేను దీన్ని బాగా చూపించలేకపోతున్నాను. ఇది హాలు. ఇక్కడ మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. అలాగే ఇందులో మనకు ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఈ బెడ్రూమ్ అనేది ఇప్పటిదాకా మనం చూసింది దాన్ని సపరేట్గా ఉంది అన్నమాట. దాన్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేకుంటే మొత్తం పోర్షన్ కలిసి తీసుకోవచ్చు. ఈ పోర్షన్లోని బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇందులో మనకు ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడికి షాపింగ్ మాల్స్, కాలేజెస్, స్కూల్స్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటిదాకా చూసింది మనం పూజా రూము, గ్రౌండ్ ఫ్లోర్లోని పూజా రూమ్ చూసాము. ఇది కిచెన్ రూము. ఇందులో మనకు ఎలక్ట్రిసిటీ లేనందువలన నేను మీకు బాగా చూపించలేకపోయాను. ఇప్పుడు మనం చూసింది కిచెను, అది ఓపెన్ కిచెను. మళ్ళీ మనము పార్కింగ్లోకి వచ్చాము. ఇంటి ముందర మనకు 30 ఫీట్ల రోడ్డు అయితే ఉంది. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు, మనకు డబుల్స్ కటింగ్ అయితే చేయించారు. పక్కన మనకు ఎస్ఎస్ రైలింగ్ వేయించారు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి 100 మీటర్ల దూరంలో ఉంది. అలాగే ఈ ఇల్లు అనేది మనకు ఔటర్ రింగ్ రోడ్కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము మనము. బాల్కనీలో చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు గ్లాస్ అయితే మంచి క్వాలిటీది వాడారు. అలాగే ఇంటికి నార్త్ సైడ్లో మనకు ఒక ప్రైవేట్ ల్యాండ్ అయితే ఉంది. నెక్స్ట్ టైంలో అది మనకు రియల్ ఎస్టేట్ పరంగా విల్లాలన్నా కావచ్చు, లేకుంటే ఏదైనా రెసిడెన్షియల్ ఏరియాగా మారవచ్చు. ప్రస్తుతం అయితే ఒక చిలకగా ఉంది, ఒక ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ చూస్తున్నాము. హాల్లో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉంది.
ఈ ఎంట్రన్స్ కూడా మంచి టేకుడ్తో చేయించి కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. ఎదురుగుండా మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే బాల్కనీ ఎంట్రన్స్ కూడా ఉంది. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం పూజా రూమ్ చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లోని పూజా రూము. ఈ పక్కనే మనకు కిచెన్ ఉంది. చూసుకోవచ్చు కిచెన్ మంచి స్పేసెస్గా ఉంది. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇది కిచెన్కు అటాచ్మెంట్గా ఉన్న బాల్కనీ చూసుకోవచ్చు. మనకు బాల్కనీ అనేది చాలా విశాలంగా ఇచ్చారు. ఇందులో మనం వాషింగ్ మిషన్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఇది వాష్ ఏరియాగా మంచిగా యూజ్గా ఉంటుంది. యూటిలిటీస్ కొరకు చాలా బాగుంటుంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనము. ఇది మాస్టర్ బెడ్రూము. ఇందులో తగిన సెల్ఫ్లు ఉన్నాయి. ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే మనకు ఇందులో ఒక పెద్ద విండో ఉంది. ఇందులో మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బాత్రూమ్ పైన మనకు ఒక స్టోర్ రూఫ్ ఉంది. బాత్రూమ్ ముందర మనకు తగినంత స్పేస్ ఉంది. మనం డ్రెస్సింగ్ రూమ్గా ఈ ప్లేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది బాత్రూము చూసుకోవచ్చు చాలా విశాలంగా ఉంది. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. ఇంటి గురించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో కూడా ఎలక్ట్రిసిటీ లేనందువల్ల నేను బాగా చూపించలేకపోతున్నాను. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్ చూస్తున్నాం మనము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది. ఇది లెఫ్ట్ సైడ్లో మనకు కమోడ్ అయితే బిగించారు. ఎదురుగుండా మనకు కమోడ్ కనపడకుండా బాగుంది ఇది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పూజా రూము. ఇది కిచెను. ఇది బాల్కనీ, డైనింగ్ ఏరియా, చిల్డ్రన్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూము, కామన్ బాత్రూము. ఇక్కడ టీవీ యూనిట్ స్పేసు, నార్త్ సైడ్ విండో, మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. 133 చదరపు గజాలున్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,25,00,000. నెగోషియబుల్ అనేది ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్కు కేవలము 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ పైన చూసుకోవచ్చు చుట్టూ ఇల్లు అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయ్యే ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ ఇల్లు అనేది హైవేకి ఎంత దగ్గరలో ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు మనకు రోడ్డు మీద పోతున్న వెహికల్స్ అన్నీ మనకు కనపడుతున్నాయి. చాలా అంటే చాలా దగ్గరలో ఉందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.